ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు యొక్క మహాకృప ప్రేమను బట్టి మరొకసారి మనమంతా సంఘముగా సహవాసం చేసి ప్రభునామమును సంకీర్తన చేయడానికి, ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయం చేసినందుకై ప్రభుకు స్తోత్రాలు. మరి దూరం నుండి సమీపము నుండి ప్రభు పాద సన్నిధిని ప్రేమించి చేరవచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మాకిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అనుకూల సమయాన్ని బట్టి స్తోత్రాలు. నేటి వరకు మేము క్షేమంగా బ్రతుకుతున్నామంటే కేవలం ఇది నీ కృప, నీ ప్రేమ, నీ కనికరం. మా మంచితనం కాదు, మా గొప్పతనం కాదు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పాద సన్నిధులు ఇంతవరకు సంకీర్తన చేయడానికి కృప చూపించారు. అదేవిధంగా ప్రార్థించడానికి కృప చూపించారు. కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానిస్తుండగా మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా, మాకు ఆశీర్వాదకరంగా చేయమని చేరి వచ్చిన ఒక్కొక్కరికి వినే బుద్ధి దయచేయండి. ఆ ప్రకారంగా జీవించే కృపను కూడా చెప్పే నాకు, వినే మా ప్రియులందరికీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనము పూర్తి చేయడానికి మన వాక్య ధ్యానంలో ప్రభు సహాయం చేశాడు. మనం 6వ అధ్యాయంలో ప్రవేశించాం. ఈ 6వ అధ్యాయంలో 40 వచనాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 40 వచనాలు. మొదటి 2 వచనాలు ఇశ్రాయేలీలు నివాసం మనం చూస్తాం. ఇశ్రాయేలీల నివాసం. అలాగనే 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఇశ్రాయేలీల యొక్క హీనస్థితి మనం చూస్తాం. 3 నుంచి 6 వరకు ఇశ్రాయేలీల యొక్క హీనస్థితి. అలాగే 7 నుంచి 10 వరకు ఇశ్రాయేలీల మధ్యకు దేవుడు తన ప్రవక్తను పంపించి మాట్లాడటం మనం చూస్తాం. ఇశ్రాయేలీల మధ్యకు దేవుడు తన ప్రవక్తను పంపించి వారితో మాట్లాడటం మనం చూస్తాం. అలాగనే 11వ వచనం నుండి 24 వరకు ఉన్న వాక్య భాగం చూస్తే ఇశ్రాయేలీలను తమ శత్రువుల చేతిలో నుండి రక్షించడానికి గిద్యోనును దేవుడు పిలుచుట మనం చూస్తాం. ఇశ్రాయేలీలను తమ శత్రువుల చేతిలో నుండి రక్షించడానికి దేవుడు గిద్యోనును నాయకుడుగా పిలుచుట మనం 11 నుంచి 24 వరకు ఉన్న వాక్యంలో చూస్తాం. ఇది గిద్యోను పిలుపు అంటారు. అలాగనే 25వ వచనం నుండి 32 వరకు గిద్యోను బయలు బలిపీఠములను పడగొట్టుట, యెహోవా బలిపీఠమును కట్టి యెహోవాకు బలి అర్పించుట మనకి 25 నుంచి 32 వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తాం. అలాగనే 33 నుంచి 35 వరకు ఉన్న వాక్య భాగంలో శత్రువులతో యుద్ధం చేయడానికి గిద్యోను యొక్క సిద్ధపాటును మనం చూస్తాం.
అలాగనే గిద్యోను సైన్యమును సమకూర్చుట మనం చూస్తాం 33 నుంచి 35 వరకు. అలాగనే 36 నుంచి 40 వరకు ఉన్న వాక్యములో గిద్యోను దేవుని 2 సూచనలు అడుగుట. అంటే ఆయన యుద్ధానికి వెళ్ళే ముందు గిద్యోను దేవుని 2 సూచనలు అడుగుట. దేవుని 2 సూచనలు అడిగి దేవుని పిలుపును ఏర్పాటును గూర్చి సంపూర్ణ నిశ్చయిత పొందుట. గిద్యోను దేవుని 2 సూచనలు అడుగుట, తన ఎడల దేవుని యొక్క పిలుపును ఏర్పాటును గురించి గిద్యోను సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండుట మనకు 36 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూస్తాం. ఇప్పుడు మనం మొదటి భాగం అంటే మొదటి 2 వచనాలు ఇశ్రాయేలీల యొక్క నివాసం. మనకు మొదటి 2 వచనాలలో ఇశ్రాయేలీల యొక్క నివాసం. ఇశ్రాయేలీలు ఎక్కడ నివాసం చేస్తున్నారు, ఎక్కడ నివాసం చేయవలసిన వారు ఎక్కడ నివాసం చేస్తున్నారు ఇశ్రాయేలీలు మనం గమనిస్తాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోను వాగులను, కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఎవరు? వీళ్ళే సిద్ధపరచుకున్నారంట. వాస్తవానికి దేవుడే వారికి సిద్ధపరిచి ఇచ్చాడు. అంటే దేవుడు సిద్ధపరిచి ఇచ్చిన వాటిలో ఉండకుండా వీళ్ళు సిద్ధపరచుకున్న వాటిలో వాళ్ళు ఉన్నారంట. ఇశ్రాయేలీలకు దేవుడే సిద్ధపరిచి ఇచ్చాడు. అంటే దేవుడు సిద్ధపరిచి ఇచ్చిన వాటిలో ఉండకుండా వీళ్ళు సిద్ధపరచుకున్న వాటిలో ఉన్నారు. అంటే దేవుడు ఇచ్చిన దాంట్లో ఉండకుండా తాము సిద్ధపరచుకున్న దాంట్లో వీళ్ళు ఉన్నారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి వారి నివాసాలను వాళ్ళు ఏం చేశారంట? పోగొట్టుకున్నారు. వీళ్ళ కోసం వీళ్ళు నివాసాలు సిద్ధపరచుకున్నారు. దేవుడు ఇచ్చినవి పోయినాయి, వీళ్ళ కోసం వీళ్ళు ఏం చేశారంట? సిద్ధపరచుకున్నారు అని మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, ఎందుకు దేవుడు ఇచ్చినవి వారికి పోయినాయి? ఎందుకు దేవుడిచ్చిన నివాసాలు వాళ్ళు ఎందుకు ఆ నివాసాలలో ఉండుట లేదు? ఎందుకు దాన్ని పోగొట్టుకున్నారు? ఎందుకోసం వీళ్ళు ఆ కొండలలో, వాగులలో, గుహలను, దుర్గములను ఎందుకోసం సిద్ధపరచుకున్నారు అంటే మనకు మొదటి వచనంలోనే చెప్తాడు. అక్కడ ప్రారంభంలో ఏమన్నాడు? ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇశ్రాయేలీలు ఏమైనారంట? యెహోవా దృష్టికి దోషులైనారంట. అందుకే యెహోవా వారిని ఏం చేశాడంటే 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించాడంట. మిద్యానీయులకు అప్పగిస్తే ఈ మిద్యానీయులు వారిని శ్రమ పెడతా ఉంటే దాన్ని తట్టుకోలేక ఏమైపోయినారంట? అంటే దేవుడు వారికి సిద్ధపరిచి ఇచ్చిన ఈ నివాసాలను వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళ కొరకు వారు కొండలలో, వాగులలో దుర్గాలను నిర్మించుకొని అక్కడ నివాసం చేస్తున్నారంట. అంటే దేవుడు సిద్ధపరిచిన నివాసాలు ఎందుకు పోగొట్టుకున్నారంటే వాళ్ళు దేవుని దృష్టికి ఏమైపోయినారంటే దోషులైపోయినారు. అది చెప్పాడు. అంటే ఇశ్రాయేలీలకు దోషులు కావడం అనేది ఒక అలవాటుగా మారింది అని మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీలకు ఏమైందంటే దోషులు కావడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. మనం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై అనే మాట. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని ఏమయ్యారు? దోషులై. అందుకే దేవుడు ఎవరికి అప్పగించారు? అక్కడ అరమ్నా
ఈ రాయి యొక్క రాజైన కుషర్ని శాతాయం చేతులకు వారిని అమ్మివేసాను అని మనం చూస్తాం. ఆ తర్వాత 12వ వచనం చూడండి, 3:12. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అంటే మోయాబు రాజుకు అప్పగించాడు అని మనం చూస్తాం. మోయాబు రాజుకు అప్పగించాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏం రాయబడింది? ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకా యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అంటే ఇశ్రాయేలీలకు ఏమి అలవాటైంది అంటే యెహోవా దృష్టికి దోషము చేయుట, యెహోవా దృష్టిలో దోషులుగా ఉండుట వాళ్ళకి ఏమైపోయిందంటే అది ఒక అలవాటుగా వచ్చేసింది. అలవాటుగా వచ్చింది. దోషం చేయుట అనేది ఏమొచ్చింది? ఒక అలవాటు అయిపోయింది. వారికి అలవాటు అయిపోయింది. వారి అలవాటు ఎప్పుడైతే అటువంటి అలవాటు వారు కలిగి ఉంటారో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వారి శత్రువులకు వారిని అప్పగిస్తున్నాడు. ఈ శత్రువుల చెయ్యి ఏమవుతుందంటే వారికంటే హెచ్చైపోతుంది. వీళ్ళు ఏమైపోతున్నారంటే తగ్గైపోతున్నారు. అందుకే శత్రువుల చేతుల్లో దెబ్బలు తినకుండా తప్పించుకోవడానికి వారి సొంత నివాసాలు విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. సొంత నివాసాలు విడిచిపెట్టారు. మనం దైవ గ్రంథమైన బైబిల్లో గమనిస్తే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10 నుంచి 15 వరకు ఈ వాక్య భాగానికి సహాయకరంగా మనం చదవచ్చు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 10 నుండి 15 వరకు ఉన్న వాక్య భాగం చదవండి అయ్య బాబు. నువ్వు కట్టినా కాదు, నువ్వు కట్టని ఇశ్రాయేలీలు కట్టని గొప్పవగు దేని బట్టి ఇచ్చాడంట? నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. అబ్రహాముతో ప్రమాణం చేసినాడు, ఇస్సాకుతో ప్రమాణం చేశాడు, యాకోబుతో ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణమును బట్టి, వీళ్ళ మంచితనాన్ని బట్టి కాదు. అంటే దేవుడు వారితో పితరులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి, ఆ దేశంలో నిన్ను ఎందుకోసం ప్రవేశపెట్టాడు? ఆ పితరులతో ప్రమాణం చేశాడు కాబట్టి నీ సంతానాన్ని నేను ఆ వాగ్దాన దేశంలో ప్రవేశపెడతానని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేశాడు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను అన్నాడు. నీవు కట్టని గొప్పవగు మంచి పురాలు, ఇక నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అవి కట్టిపెట్టినట్టే నీకు ఇచ్చేస్తాను అన్నాడు. గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను, మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇల్లు అన్నాడు. నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను అన్నాడు. నీవు నాటని ద్రాక్ష తోటలను అన్నాడు, ఒలీవ తోటలను అన్నాడు. నీకిచ్చిన తర్వాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు, అంటే ఇవన్నీ నేను నీకు ఇస్తాను, నువ్వు తిని తృప్తి పొందాలి. అక్కడ నీ పితరులతో నేను ప్రమాణం చేసిన ప్రకారంగా అవి నీకు ఇస్తాను. నువ్వు అక్కడ ఉండి తిని బాగా తృప్తి పొందు అని చెప్పి 12 నుంచి ఏమంటున్నాడు? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. నీకు ఇవన్నీ ఎందుకోసం ఇస్తా ఉన్నాను? యెహోవాను మరిచిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండడానికి. జాగ్రత్తగా ఉండుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. కాబట్టి ఎవరికి భయపడాలి? నువ్వు నీ దేవుడైన యెహోవాకు భయపడాలి, ఆయననే సేవించాలి, ఆయన పేరట మాత్రమే నువ్వు ప్రమాణం చేయాలి.
మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. ఒక ఆశీర్వాదం ఉంటే ఒక కండిషన్ ఉంటుంది. చాలాసార్లు ప్రజలకు ఏం కావాలంటే ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుడు ఇచ్చే కండిషన్స్ మాకొద్దు అంటారు. ఆయన ఆశీర్వాదంతో బట్టి కొన్ని కండిషన్స్ కూడా అక్కడ ఇస్తున్నాడు. మనం ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు ఆ వస్తువుతో బట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. వస్తువు కొనుక్కున్నప్పుడు వస్తువుతో పాటు ఏమి ఇస్తారు? కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ వస్తువును ఇలాగ మీరు వాడాలి, ఇలాగ వాడితే అది మన్నికగా ఉంటుంది, లేకపోతే మధ్యలోనే కాలిపోతుంది అని ఇస్తాడు. ఇస్తారా లేదా? ఏ వస్తువు కొన్నా కూడా, ఏ వస్తువు కొన్నా కూడా ఉంటుంది అంతే ఇన్స్ట్రక్షన్స్. అలాగనే దేవుడు కూడా తన ప్రజలకు గొప్పవగు మంచి పురాలు, మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇల్లు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు ఇవన్నీ ఇచ్చాడు. అబ్రహాం ఇస్సాకులతో ప్రమాణం చేసినట్టుగా ఆయన ప్రమాణానికి కట్టుబడి ఉన్నాడు, ఇచ్చాడు. ఇచ్చి చెప్తున్నాడు, వీటన్నిటిని నీకు ఇచ్చాను, నీ దేవుడైన యెహోవాను మర్చిపోకూడదు. అంటే ఇచ్చిన దేవుని నువ్వు మర్చిపోకూడదు, ఇచ్చిన దేవునికి నువ్వు భయపడాలి. ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను మీరు సేవించకూడదు. నీ మధ్యనున్న నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపచేయను. దేశములో ఉండకుండా అంటే దేవుడిచ్చిన పురాలలో ఉండకుండా పోయారు. ఇప్పుడు ఎందుకు ఉండకుండా పోయారు? ఉండవలసిన వాళ్ళు దేవుడిచ్చిన పురములో ఎందుకు ఉండలేదు? కారణం అదే. ఏం చేశారు? దేవుని మరిచిపోయినారు, దేవుని భయం విడిచిపెట్టినారు. చుట్టూనున్న జనముల దేవతలను ఏం చేస్తున్నారు? వాళ్ళు పూజిస్తున్నారు. అదే యెహోవా దృష్టికి దోషులవుట. యెహోవా దృష్టికి దోషులైనారు. యెహోవా దృష్టికి దోషులు కాబట్టి ఇప్పుడు ఏమైపోయినారు? యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచేయను. అంటే వారికి ఇచ్చిన పురములలో వారు ఉండకుండా వెళ్ళిపోయారు. చూసారా? ఆ దేవుడిచ్చినటువంటి గొప్ప పురములు, మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇల్లు, బావులు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు ఇవన్నీ తిని తృప్తి పొంది ఆ దేవుని స్తుతిస్తూ, ఆ దేవుని సేవిస్తూ, ఆ దేవునికి భయపడి, ఆ దేవుని మార్గములో నడిచి దేవుని గణపరచవలసిన వాళ్ళు ఏం చేశారు? ఆ దేవునే మర్చిపోయినారు, దేవుని భయం విడిచిపోయినారు, జనముల దేవతలను పూజిస్తూ ఉన్నారు. దేవుని కోపం రగులుకుంది. అందుకే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ పురములలో నుంచి వాళ్ళు ఏమైపోయినారు? ఉండకుండా వెళ్ళిపోయారు, ఉండకుండా వెళ్ళగొట్టబడ్డారు అని మనం చూస్తాం. అక్కడ వెళ్ళగొట్టబడి వారి కోసం ఏం చేస్తున్నారు? కొండలల్లో, లోయలల్లో, వాగులల్లో తమ దుర్గములను సిద్ధపరచుకున్నారు. అంటే దేవుడిచ్చినవి పోగొట్టుకున్నారు, వాళ్ళకై వారు సిద్ధపరచుకుంటున్నారు. వాళ్ళకై వాళ్ళు ఏం చేస్తున్నారు? సిద్ధపరచుకుంటున్నారు. కారణం ఏంటంటే వారు యెహోవా దృష్టికి దోషులు కావడమే. ఈ దోషం ఏం చేస్తుందంటే దేవుడు మనకిచ్చిన వాటిని మనం పోగొట్టుకునేటట్టుగా చేస్తుంది. మనకిచ్చిన వాటిని మనం ఏం చేస్తాం? ఈ దోషము ద్వారా పోగొట్టుకుంటాం. ఇక్కడ ఏం పోగొట్టుకున్నారు? వాళ్ళు నివాసం పోగొట్టుకున్నారు. దోషము మనకున్న వాటిని పోగొట్టుకునేటట్టే చేసేదే ఈ దోషం. బైబిల్లో మనం గమనిస్తే
కొంతమంది దేవుని దృష్టికి వారు దోషులైనప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, కొత్త నిబంధనలో పాత నిబంధనలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. 15వ అధ్యాయం మనం గమనిస్తే 22 నుంచి మనం చదువుదాం. 22 నుంచి ఏమన్నాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. నీవు యెహోవా ఆజ్ఞను నువ్వేం చేశావు? విసర్జించావు. ఏం ఆజ్ఞాపించాడు యెహోవా? ఇదిగో అమాలేకీయులందరినీ నువ్వు నిర్మూలన చేయాలి సౌల్ అన్నాడు. అమాలేకీయులందరినీ నిర్మూలన చేశాడు, కానీ వాళ్ళ రాజును చంపలేదు. అలాగనే కొన్ని ఎడ్లను, కొన్ని గొర్రెలను కూడా చంపలేదు. ఏంటయ్యా ఈ ఎడ్ల రంకెలు, గొర్రెల అర్పులు అంటే? నీ దేవుడైన యెహోవాకు ఇవి బలిగా అర్పించడానికి జనులు తీసుకొచ్చారన్నాడు. అంటే దేవునికి ఏవి అర్పిస్తున్నారంట? శపితమైనవి, నిర్మూలము చేయవలసిన వాటిని ఏం చేస్తున్నారు? దేవునికి అర్పిస్తున్నారు. ఏవి నిర్మూలన చేయాలన్నాడో అవి నిర్మూలన చేయకుండా వాటిని దేవునికి మేము అర్పిస్తున్నాం అన్నాడు. చూడండి, దీనే ఏమన్నాడంటే తిరుగుబాటు అన్నాడు. వాటిని నిర్మూలన చేయాలి అమాలేకీయులకు సంబంధించిందంటే వాటిని నాకు నువ్వు అర్పిస్తావా? ఇది నా మీద తిరుగుబాటు చేయుట కాదా? ఇది తిరుగుబాటు చేయుట అన్నాడు. 23లో సోదె చెప్పుట అన్నాడు. సోదె చెప్పుటతో సమానం ఇది. సోదె చెప్పే వాళ్ళు ఉంటారు కదా బయట. సోదె చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేనిది లేనట్టు చెప్తాం అని చెప్తా ఉంటారు చూడండి. ఆ సోదె చెప్పేవారితో సమానం అన్నాడు. సోదె చెప్పుటను పాపముతో సమానం అన్నాడు. గృహదేవతలను పూజించుటతో సమానం అన్నాడు. కనుక యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. నువ్వు దోషం చేశావు. దేవుడు నిర్మూలం చేయమన్న వాటితో దేవునికి బలి అర్పిస్తావా నువ్వు? కొన్నిసార్లు దేవునికి ఏవి ఇవ్వకూడదో వాటిని మనం ఇస్తూ ఉంటాం. దేవునికి ఏమిటి ఇవ్వవో వాటిని మనం ఇస్తూ ఉంటాం దేవునికి. చూసారా? శపితమైనవి, ఇవ్వకూడనివి మనం ఇస్తాం కొన్నిసార్లు. ఒకసారి ఒక స్థలంలో, అనంతపూర్ జిల్లాలో, ఇట్లే ఒక సహోదరుడు వాక్యం చెప్తా ఉన్నా. ఒక ఆయన సీరియస్గా లేచి వెళ్ళిపోతా ఉన్నాడంట. వాక్యం చెప్తా ఉంటే సీరియస్గా లేచి వెళ్ళిపోతున్నాడంట. దేనికోసం సీరియస్గా లేచి వెళ్ళిపోతా ఉన్నాడంటే, ఆయన దేవుని వాక్యంలో నుంచి, కీర్తనలో నుంచి దేవుని పిల్లలు వడ్డీలకు ఇవ్వకూడదు, వడ్డీలు తీసుకోకూడదని ఏదో చెప్పాడంట. ఈయన సీరియస్గా లేచి వెళ్ళిపోయాడంట. ఆయన దగ్గరికి ఈయన వెళ్ళాడంట. ఏం బ్రదర్ నువ్వు సీరియస్గా లేచి వెళ్ళిపోయాడంటే, నేను ఆ వడ్డీలకు తీసుకొచ్చి ఇచ్చినదే కదేమయ్యా, నీకు కానుక ఇచ్చండి, అది దశంభాగం ఇచ్చండి, అది మళ్ళీ నా గురించి నువ్వు మాట్లాడుతుండవని గొడవ వేసుకున్నాడు. నీకు ఇచ్చేది అదే కదా, దశంభాగాలు ఇచ్చేది అదే కదా, ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు అని వాదన వేసుకున్నాడు.
అంటే కొన్ని మనం శపితమైనవి దేవునికి ఇవ్వకూడని వాటిని మనం ఇవ్వకూడదు. నిర్మూలించవలసిన వాటిని మనం ఏం చేయాలంటే నిర్మూలించాలి. వాటిని నిర్మూలించకుండా దేవునికి వాటిని అర్పిస్తే అదేమవుతుంది? తిరుగుబాటు, సోది చెప్పుట అనే పాపంతో సమానం. గృహదేవతలను పూజించుట దాని సమానం. అంటే మనం బయట చూస్తాం చూడే, దేవతలకు టెంపుల్స్లో పోతే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వేస్తూ ఉంటారంట. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? సరిగాని మార్గంలో సంపాదించినప్పుడే ఎక్కువ వేస్తూ ఉంటారంట, ఎక్కువ వేస్తారంట. అక్కడ వేస్తే దీనికి ఏముండదంటే ట్యాక్స్ ఉండదు. అందుకే మనం చూస్తూ ఉంటాం కదా, ఆ టెంపుల్స్లో ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు వచ్చింది, ఇంత బంగారం వచ్చింది, ఇంత కిరీటం వచ్చింది అని చెప్తా ఉంటారు. అంటే ఆ గృహదేవతలకు ఏం కావాలంటే నువ్వు ఎట్లయినా సంపాదించుకో, నువ్వు నాకు అంటాయి గృహదేవతలు. ఆ అన్యులు కూడా వాళ్ళు చేసే ప్రార్థన ఏం చేస్తారు తెలుసా? ఓ దేవత దేవత, ఇదిగో నేను ఈ పని ప్రారంభిస్తా ఉన్నా, ఈరోజు నా షాపుకు అనేక మంది వచ్చినట్లు చేయండి, నేను చెప్పే మాయమాటలకు వాళ్ళు ఇవన్నీ కొనేటట్టు చేయండి, ఇవి బాగా అమ్ముడు పోయినాయనుకో దేవత దేవత, ఇదిగో నేను నీ కొండకు వస్తా, నీ దేవాలయానికి వస్తా, నా వెంట్రుకలతో పాటు నీకు ఇవ్వాల్సిన కానుకలన్నీ ఇస్తానని దేవతలు ప్రార్థన చేస్తారంట. అలాగ వాళ్ళు దేవునికి అర్పిస్తారు. అంటే గృహదేవతలకు, సృష్టికర్త అయిన దేవునికి కాకుండా వాళ్ళు తయారు చేసుకున్న దేవతలకు ఏ విధంగా అర్పిస్తారో ఇలాగ అర్పించినట్టు అని చెప్తాడనమాట. అదే అందుకే అక్కడ మనం గమనించినప్పుడు, నీవు దేవుని ఆజ్ఞను విసర్జించితివి గనక రాజుగా ఉండకుండా నిన్ను నేనేం చేస్తున్నాను, విసర్జిస్తున్నానని సౌలుతో చెప్పాడు. సౌలుతో చెప్పాడు. అంటే దేవుని దృష్టిలో సౌలు ఏమైపోయాడంటే దోషి అయిపోయినాడు. అందుకే సౌలును దేవుడు ఏం చేశాడు? ఆయన విసర్జించాడు, రాజుగా ఉండకుండా అనే మాట మనం చూస్తాం బైబిల్లో. అదేవిధంగా మనం గమనిస్తాం చూడండి. అదేవిధంగా కొత్త నిబంధనలు అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయంలో మనం గమనిస్తాం 25వ వచనం, 24-25. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలోనూ ఏర్పరచుకుని వానిని కనుపరచుమని రే. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. ఇక్కడ యేసు ప్రభు 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు కూడా ఒకడు. అంటే యేసు ప్రభు శిష్యులుగానే పిలువబడుతూ వచ్చాడు ఇతను కూడా. అయితే యూదా ఇస్కరియోతు యొక్క టార్గెట్ ఏమిటంటే, యూదులకు యేసు ప్రభు రాజు అయితే ఈయన ఒక ఆర్థిక మంత్రిగా ఉండాలన్నటువంటి కోరిక కలిగిన వాడు యూదా ఇస్కరియోతు. అందుకే యేసు ప్రభు వారిని రాజుగా చేయడానికి యూదా చాలా ప్రయత్నం చేశాడు. మనకు ఆ సంగతి యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం మీరు చూడండి, ఏం రాయబడుతుంది? 6:15 ఏమన్నాడు? రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. యేసు ప్రభు వారిని ఏం చేయాలి? రాజుగా చేయాలి. ఆయన రాజు అయితే ఈయన ఏమైపోతాడంటే మంత్రి అయిపోతాడు, ఆర్థిక మంత్రి. అది యూదా యొక్క కోరిక. అయితే యేసు ప్రభు వారు ఏం చేయలేదంటే ఒప్పుకోలేదు.
ఆయన రాజే, సకల యుగములలో రాజే. కానీ ఆయన మొదటి రాకడ దేనికోసం వచ్చాడంటే యేసు ప్రభువారు పాపులను రక్షించడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. అది ఉద్దేశం. రక్షకుడిగా వచ్చాడు మొదటి రాకడలో. రెండవ రాకడలో ఆయన రాజుగా వచ్చి పరిపాలన చేస్తాడు. మొదటి రాకడ ఉద్దేశం ఏంటంటే రక్షకుడుగా పాపిని రక్షించడానికి వచ్చాడు. రెండవ రాకడ ఉద్దేశం ఏంటంటే పరిపాలించడానికి వచ్చేస్తాడు. మొదటి రాకడలో ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు రెండవ రాకడలో ఆయన పరిపాలన చేయడానికి యేసు ప్రభు వస్తాడు. అందుకే ఈ దైవికమైన సత్యం ఎవరికి తెలియదంటే యూదాకు తెలియదు, మిగతా వారికి తెలియదు. వాళ్ళకు తెలిసింది ఏంది? యేసు ప్రభు రాజు కావాలి, నేను మంత్రి కావాలి. కాబట్టి యూదా అనుకున్నట్టుగా యేసు ప్రభు రాజు కాలేదు పరిపాలన చేయడానికి. ఆయన రాజే కానీ ఈ భూమి మీద యూదులకు రాజుగా ఉండి పరిపాలన చేయడానికి ఆయన అంగీకరించలేదు. అందుకే చూశాడు 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 తను అనుకున్నవి నెరవేరలేదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారికి బేరం పెట్టాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో యేసు ప్రభు వారిని నేను అప్పగిస్తాను, మీకు ఏమిస్తారు నాకు అన్నాడు. ఏమిచ్చేది ఏముంది? ఒక హెబ్రీ దాసునికి 30 వెండి నాణ్యాలు కదా ఇచ్చేది, ఆ 30 వెండి నాణ్యాలు ఇస్తాము అన్నాడు. ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని పొలం కొనుక్కొని జీవితకాలం అంతా సంతోషంగా బ్రతకాలని యేసు ప్రభు వారిని అప్పగించాడు. 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. కానీ 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు, కానీ తనకు ఏమి లేదంటే నెమ్మది లేదు. ఏం లేదు? నెమ్మది లేదు. సత్యాన్ని కొనుక్కోవాలి కానీ సత్యాన్ని అమ్ముకోకూడదు మనం. నెమ్మది లేదు. మళ్ళా ప్రధాన యాజకుల దగ్గరికి పోయినాడు. పోయి, ఇదిగో మీ 30 వెండి నాణ్యాలు మీరు తీసుకోండి, యేసు ప్రభుని వదిలిపెట్టండి అన్నాడు. ప్రధాన యాజకులు యేసు ప్రభు వారిని నాశనం చేయడానికే వాళ్ళు ఉన్నారు. నీకు డబ్బులు కావాలంటే అప్పగిస్తానంటావు, మళ్ళీ నీకు బాధ కలిగితే మీ డబ్బులు మీరు తీసుకో, యేసు ప్రభుని వదిలిపెట్టమంటావా? నువ్వు చెప్పినది మేము చేయడానికి కాదు ఉండేది, నోరు మూసుకొని వెళ్ళిపో అన్నారు. అప్పుడు ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని బయటికి వెళ్ళిపోతూ నెమ్మది లేక అతను ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చనిపోయినాడు. అంటే అపోస్తులలో ఒకడిగా పిలువబడిన వ్యక్తి ఏమైపోయినాడు? అకస్మాత్తుగా మరణించాడు. ప్రాణం పోగొట్టుకోవడమే కాదు, ఆ పరిచర్యను కూడా ఏమైనాడంటే పోగొట్టుకున్నాడు. దేనికోసం? 30 వెండి నాణ్యాల కోసం. చూసారా? అందుకే ఈ పరిచర్యను పోగొట్టుకున్న యూదా స్థానములో మరొకరిని నియమించడానికి వాళ్ళు ఏం చేశారంటే చీట్లు వేస్తే అది మత్తయి అనే ఒక పేరుతో వచ్చింది. సౌలు రాజు పోగొట్టుకున్న స్థానములో దేవుడు దావీదుకు తీసుకొచ్చాడు. ఇక్కడ యూదా పోగొట్టుకున్న స్థానంలో మత్తయి వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే దోషాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే గొప్ప అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అని మనం చూస్తాం. అలాగనే కొత్త నిబంధనలో చూడండి. కొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16, 17 చదువుతారా బాబు? చూడండి, ఒకే తల్లి ఒకే తండ్రి పిల్లలు వీళ్ళు. ఎవరు? యాకోబు, ఏశావు. ఇద్దరు ఒక తల్లి పిల్లలు, ఒక తండ్రి పిల్లలే. ఇద్దరు ఒక తల్లి పిల్లలు, ఒక తండ్రి పిల్లలు.
యాకోబు గుడారములో ఉండే అనుభవం కలిగిన వాడు, ఏశావు అరణ్యములో ఉండే అనుభవం కలిగిన వాడు. యాకోబు గుడారములో ఉండి తన తల్లికి తండ్రికి సహాయపడుతూ ఉండేవాడు. ఈయన అరణ్యములో ఉండి వేటాడుకుంటూ వేట మాంసం తినుకుంటూ ఉండేవాడు. ఆయన ఒకరోజు అరణ్యానికి వెళ్ళాడు. ఎంత వేటాడినా కూడా ఒక్కటి కూడా దొరకలే, ఒక్కటి కూడా దొరకలేదు. వేటాడినా కూడా ఇంటికి వచ్చాడు, బాగా అలసిపోయాడు. అప్పుడు యాకోబు ఒక వంటకం తయారు చేసి పెట్టాడు. ఆ వంటకం చూస్తానే చాలా వాసన వచ్చేసింది. అప్పుడు, తమ్ముడు నాకు అలసిపోయినారా, నువ్వు చేసినటువంటి ఆ వంట నాకు పెట్టరా అన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడంటే, సరే నేను చేసినటువంటి ఆహారం నీకు ఇస్తాను, నీ జ్యేష్ఠత్వం నాకు ఇయ్యి అన్నాడు. యూదులలో జ్యేష్ఠుడంటే తండ్రి తర్వాత ఎవరికి ఆ స్థానం వస్తుందంటే జ్యేష్ఠ కుమారునికే వస్తుంది. తండ్రి తర్వాత కుటుంబాన్ని నడిపించే నాయకుడు ఎవరు? పెద్ద కొడుకే. తర్వాత ఈ జ్యేష్ఠ కుమారునికి వచ్చే ఆశీర్వాదాలు కూడా ఎలా ఉంటాయంటే రెండంతలుగా ఉంటాయి. తండ్రి ఇచ్చే ఆస్తి కూడా ఎట్లుంటుందంటే రెండంతలుగా ఉంటుంది. అది జ్యేష్ఠత్వం. అప్పుడు ఏశావు ఏమన్నాడంటే, ఈ ఆహారం తినకపోతే నా ప్రాణం పోయేటట్టుంది, ఏం జ్యేష్ఠత్వం ఉంటేనేం పోతేనేమి, ఏమి జ్యేష్ఠత్వంతో వచ్చిందేమి, ఇదిగో నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తున్నాను, నీ ఆహారం నాకు ఇచ్చేయి అన్నాడు. తమ్మునికి ఏం అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తమ్ముడు ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎన్ని ఒక నెలదే ఒక సంవత్సరం ఆహారం ఇచ్చాడు ఆయన? ఒక్క పూట కూటి కొరకు అన్నాడు. ఒక్క పూట కూటి కొరకు ఏమో తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠత్వం అనేది ఎవరు ఇచ్చిందంటే దేవుడిచ్చింది. అంటే ఎవరు పెద్దవాళ్ళుగా పుట్టాలి, ఎవరు చిన్నవాళ్ళుగా పుట్టాలని నిర్ణయించేది ఎవరు? దేవుడు. ఆ జ్యేష్ఠత్వ హక్కు ఎవరి ద్వారా వస్తుంది అంటే దేవుని ద్వారా వస్తుంది. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ హక్కును యాకోబు ఇచ్చే ఆహారం కోసం ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. నాకు జ్యేష్ఠత్వ హక్కు కంటే ముఖ్యమైనది ఏంది? ఆహారమే. నా హక్కు కాదు నాకు ముఖ్యమైనది, నాకు ఆహారం ముఖ్యమైనది అని అమ్మేసుకున్న తర్వాత మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళు అమ్మేసుకున్న తర్వాత ఏడుస్తూ ఉన్నాడు. ఏడుచుకుంటా వాళ్ళ నాయన కాడికి పోయినాడు. చూడండి, ఆది కాండంలోనే మనం చూస్తాం. ఏడ్చుకుంటా నాయన కాడికి పోయినాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆది కాండం 27వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుదాం. 36, 37. ఏశావు యాకోబను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెన తీసుకొనెనని చెప్పి, మరి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికనగాను నియమించి. చూసారా, తమ్ముని అన్న మీద ఎలాగ నియమించానన్నాడు? ఏలికగా.
ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేళ్ల మీద ఎవరున్నారు? మిద్యానీయులు ఉన్నారు. ఇతని దోషాన్ని బట్టి అతడు ఏలికయ్యాడు. పెద్దవాని దోషాన్ని బట్టి చిన్నవాడు ఏలికయ్యాడు. ఇశ్రాయేలీల దోషాన్ని బట్టి మిద్యానీయులు అక్కడ ఏలికలైనారు. మనం చూస్తాం. వాళ్ళ ఆయన చెప్తున్నాడు, చదువు నాయన. అతని బంధుజనులందరికీ అతనికి దాసులుగా, బంధువులందరూ కూడా అతనికి దాసులు అయిపోయారు. ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక, నా కుమారుడా నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమేగా, ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెన ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తండ్రితో చెప్పి ఈ ఏశావు ఎలిగెత్తి ఏడుస్తున్నాడు వాళ్ళ ఆయన కాడికి పోయి, నన్ను కూడా దీవించు నా తండ్రి, యాకోబుని దీవించినావే అంటే ఆ జ్యేష్ఠత్వపు హక్కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాంట్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ యాకోబుకు వచ్చేసినాయి. అక్కడ ఏడుస్తూ ఉన్నాడు, నన్ను కూడా దీవించు అని ఏడుస్తూ ఉన్నాడు. ఏడిస్తే దీవెన రాదు. ఏడిస్తే కొంతమంది ఏదన్నా పొందాలంటే ఏడుస్తారు. దేవుని ఆజ్ఞని అతిక్రమించకుండా ఉండాలి. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏడిస్తే వస్తాయి మళ్ళీ రావు. అమ్మేసుకున్నాడు, ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు నాకు కావాలని. సహజంగా ఎక్కువగా ఏడిసేది ఎవరంటే స్త్రీలు ఏడుస్తారు. ఇక్కడ పురుషుడు ఏడుస్తున్నాడు. లోకంలో ఏమంటారంటే స్త్రీలు నవ్వటం మంచిది కాదు, పురుషుడు ఏడ్చటం మంచిది కాదని చెప్తారు. ఏమా, స్త్రీ నవ్వితే అపార్థం చేసుకుంటారు, పురుషుడు ఏడుస్తే అపార్థం చేసుకుంటారు. ఏడుస్తూ ఉన్నాడు, నాకు కూడా ఒక దీవెన కావాలి. ఏడవగా తండ్రి అయిన ఇస్సాకు ఏమంటున్నాడు ఇప్పుడు, నీ నివాసం భూసారము లేకయో, నీ పైనుండి పడు ఆకాశము మంచు లేక నుండును, నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడిని విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. 41వ వచనము, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగపట్టు. అమ్ముకోకుంటే పగ వచ్చేది కాదు కదా. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ రావాలంటే రాదు. అందుకే ఆ ఆశీర్వాదాన్ని హక్కును పొందిన వాని మీద పగపట్టినాడు. నాకు లేకుండా పోయింది, పగపట్టాడు. పగబడితే వస్తుందా? ఏడిస్తే వస్తుందా? పగబడితే వస్తుందా? రాదది. కాబట్టి దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తక్కువగా చూశాడు, నిర్లక్ష్యంగా చూశాడు. కూడు ముఖ్యమైంది కానీ దేవుడిచ్చిన ఆధిక్యత ముఖ్యమైనదిగా తను తలంచలేదు. యేసు ప్రభు వారిని కూడా ఆహారం కోసం సాతానుడు ఏం చేశాడు? శోధించాడు. ఏమని శోధించాడు? ఆహారం కోసం, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేయి అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సాతాను నోరు మోయించాడు. కొన్నిసార్లు మన అవసరతల కోసం మనము దేవుడు మనకిచ్చిన వాటిని ఏం చేస్తాము? అమ్మేసుకుంటాం, పోగొట్టుకుంటాం. అలాగనే తన ఆకలి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు. ఎంత ఏడ్చినా కూడా అది మళ్ళీ పొందలేదు.
పొందడానికి వీలు కాలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. యూదా తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏశావు ఏం పోగొట్టుకున్నాడు? తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలీలు ఏం పోగొట్టుకున్నారు? దేవుడు వారికి ఇచ్చిన గొప్ప పురాలను, మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను పోగొట్టుకున్నారు. కొండలలోకి వెళ్ళిపోయారు, లోయలలోకి వెళ్ళిపోయారు, వాగులలోకి వెళ్ళిపోయారు. అక్కడ దుర్గాలు నిర్మించుకొని ఉన్నారు. దుర్గాలు నిర్మించుకొని భయముతో 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 ఉన్నారు. అలాగనే ఏదైనా తోటలో ఆదామవ్వలు కూడా ఏం పోగొట్టుకున్నారు? సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు చెప్పండి? ఆదామవ్వలు ఏదైనా తోటలో సహవాసాన్ని. ప్రతిరోజు దేవుడైన యెహోవా చల్లపూట వచ్చి ఆదామవ్వలతో మాట్లాడేవాడు, ఒక తండ్రిగా మాట్లాడేవాడు. అయితే ఒకరోజు దేవుడైన యెహోవా వచ్చాడు, ఆదామా అని పిలిచాడు. పిలిస్తే ఎక్కడున్నాడు ఆదాము? నేను తోట చెట్ల మధ్య ఉన్నాను అన్నాడు. ప్రతిరోజు ఎక్కడ ఉండేవాడు? తన ఎదుట ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? తోట చెట్ల మధ్య ఉన్నాను. ఎందుకున్నావు తోట చెట్ల మధ్య? నాకు భయపడుతున్నాను, భయం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది భయం? నేను తినవద్దని చెప్పిన ఆ పండు తిన్నావా? ప్రభువా, నేను అట్లా తినేవాని కాదు ప్రభువా. నువ్వు తినద్దన్న తర్వాత నేను తింటాను, అట్లా తినేవాని కాదు. ఇదిగో నువ్వు నాకు ఇచ్చావే ఈ స్త్రీ, నా దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చావే, నేనేమైనా అడిగానా ఆమె నాకు ఏమని? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎవరు? నేనన్నానా? నువ్వు అన్నావా? ఎవరనింది? నేనేమైనా అన్నానా? నేను ఒంటరిగా ఉండుట మంచిది కాదు ప్రభువా, నాకు జంట కావాలన్నానా? అన్నీ అనింది నువ్వే. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనింది నువ్వు. గాఢ నిద్ర కలగజేసింది నీవు, నా పక్కటెముకను తీసింది నువ్వు, స్త్రీగా నిర్మించింది నువ్వు, నా దగ్గరికి తీసుకొచ్చింది నువ్వు. ఇదంతా చేసింది ఎవరు? నువ్వు. నేను అడిగినానా? కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు ఏమంటావంటే ఇదే, నేను అడిగినానా? నాకేమని చెప్పి నేను అడిగినానా అంటాం కొన్నిసార్లు. తప్పు ఎందుకు చేసినావంటే ఏం చేస్తావంటే హిస్టరీ అంతా చెప్తాం. కొన్నిసార్లు హిస్టరీ చెప్తాం. పొరపాటు చేసినా నేను ఒప్పుకోవడానికి ఎంత హిస్టరీ చెప్తాం చూడండి. నీవు నాకు ఇచ్చావు, ఆవిడ నాకు ఇస్తే నేను తిన్నా, నాకై నేను తినలేదు. కాబట్టి నువ్వు ఇచ్చింది నీదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనకి ఏదైనా అప్పగిస్తే అప్పగించింది దేవుందే తప్పు అన్నట్టుగా మాట్లాడతాం. ఎవరిది తప్పు? మనం తప్పు చేసినప్పుడు అప్పగించింది దేవుందే తప్పు, అప్పగించిన వాళ్ళదే తప్పు అన్నట్లుగా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మాట్లాడతాం. అలాగ మాట్లాడాడు. అప్పుడు ఆ స్త్రీతో దేవుడు మాట్లాడాడు, నువ్వెందుకు తిన్నావు, అతనికి ఎందుకు ఇచ్చావు అంటే ఏమంటాడు? ఏమంటుంది ఆమె? ఆ సర్పము నన్ను మోసపుచ్చితే నేను తిన్నాను, నాకై నేను తినలేదు పో. ఆమె చెప్పేది చూడండి. ఆమె ఒక సాకు చెప్పింది, ఈయన ఒక సాకు చెప్పాడు. ఆమె మీద ఇతను చెప్పాడు, ఇతని మీద ఆమె చెప్పాడు.
పొరపాటు అయిందని అక్కడ ఒప్పుకుంటే ఆ సమస్య అక్కడ పరిష్కారం అయ్యేది. పొరపాటు అయిందని ఒప్పుకోలేదు. ఆదాము ఒప్పుకోలేదు, హవ్వ ఒప్పుకోలేదు. ఇద్దరు జంట ఎవరు కూడా ఒప్పుకోలేదు. దేవుందే తప్ప అన్నట్టుగా చేశారు. ఆ సర్పం నన్ను మోసపుస్తే తిన్నాను. అప్పుడు దేవుడు ఆ సర్పాన్ని శపించాడు. అందుకే ఇప్పుడు సర్పం భూమి మీద పాకులాడుతుంది, ఒకప్పుడు నడిచేది. అందుకే దేవుడు మానవుని కూడా శపించాడు. గచ్చ పొదలు ముళ్ళ పొదలు నువ్వు దున్నుకొని బతకాలి, నువ్వు ప్రయాసతో బ్రతకాలని. స్త్రీని శపించాడు, నువ్వు ప్రసవ వేదనతో నువ్వు బ్రతకాలని. ఇవన్నీ కూడా చూసారా? ఆ తప్పు ఒప్పుకుంటే ఇన్ని బాధలు వచ్చేవే కాదు. ఆ తర్వాత దేవుడైన యెహోవా ఆదాము అవ్వల్ని ఏం చేశాడు? ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టాడు. దోషం చేసినప్పుడు ఏమైపోతున్నావు? దేవునితో సహవాసాన్ని పోగొట్టుకో. దోషం ఒప్పుకుంటే సహవాసం ఉండేది. ఆదాము కప్పుకున్నాడు, హవ్వ కూడా కప్పుకుంది. యెహోవా దృష్టికి దోషులుగా ఉంటే ఆయనతో ఉండలేరు, వెళ్ళగొట్టాడు. సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. చూసారా? సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలీలు ఏం పోగొట్టుకున్నారు? దేవుడు వారికి సిద్ధపరిచి ఇచ్చిన పురాలను పోగొట్టుకుంటే, సౌలు రాజ్యాన్ని పోగొట్టుకుంటే, యూదా అపోస్తలత్వాన్ని పోగొట్టుకుంటే, ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటే, ఆదాము సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి ఇవ్వడానికే సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తుగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంటే దేవునే భూమి మీదకి తీసుకొచ్చారు వాళ్ళు. ఆ రోజు వారు పాపం ఒప్పుకుంటే యేసుప్రభు దిగి రావాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన దిగి వచ్చాడు. వారు పాపం చేసిన తర్వాతనే మనమంతా జన్మించాం. అందుకే పాపి కడుపున పుట్టిన వాళ్ళమంతా పాపులమే. ఈ పాపాత్మలు మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. దానికి పాప పరిహారము జరగాలి. ఆ పాప పరిహారం జరిగించడానికే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. పాపము లేని క్రీస్తు పాపముగా చేయబడ్డాడు. పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువలో బలయ్యాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం యందు విశ్వాసం వచ్చినప్పుడు మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు మన పాపములను క్షమించాడు. ఆయన రక్తముతో మనను కడిగి పవిత్రపరిచాడు. తిరిగి తండ్రితో మనకు మళ్ళీ సమాధానము దయచేశాడు. చూసారా? అంటే పోగొట్టుకున్నవి మళ్ళీ ఎలాగో పొందాం మనము? యేసు ప్రభు ద్వారానే ఈ సహవాసాన్ని పొందాం. పోగొట్టుకున్నవి మనం మళ్ళీ పొందగలుగుతామంటే మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. అందుకే పోగొట్టుకున్నవి వాళ్ళు పొందడానికి వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఆ వచనం చదువుకొని మనం ముగిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మనం గమనిస్తే 6వ వచనంలో చూడండి, కింద 6వ వచనంలో మొరపెట్టింది. తర్వాత 7వ వచనం, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టారు వాళ్ళు కూడా. అంటే పోగొట్టుకున్నవి తిరిగి పొందాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంటే పాపము ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అది మనం కూడా పరలోకపు తండ్రితో సహవాసాన్ని పోగొట్టుకున్నాం. మొదటి ఆదాము ద్వారా, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ మనం పొందగలిగాం. ఎప్పుడు? మన పాపం ఒప్పుకున్నప్పుడే పొందేది. పోగొట్టుకున్నవి ఎప్పుడు మనం పొందుతామంటే ఒప్పుకున్నప్పుడే. తప్పిపోయిన కుమారుడు కూడా
తండ్రి దగ్గరికి పోయి ఒప్పుకున్నప్పుడే మళ్ళీ పోగొట్టుకున్నవి పొందాడు. కాబట్టి ఒక తప్పు చేసినప్పుడు మనం ఎప్పుడైనా ఒప్పుకొనుట అనే అనుభవం మనకున్నప్పుడు పోగొట్టుకున్నవి దాన్ని మళ్ళీ మనం తిరిగి పొందడానికి అవకాశం ఉంది. ఆ తప్పును మనం ఎప్పుడైతే సమర్థించుకుంటామో పోగొట్టుకున్నవి ఎన్నడూ మనం పొందడానికి వీల్లేదు. యూదా ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి? యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. మనం ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేస్తామో వాళ్ళ దగ్గర వచ్చి ఒప్పుకోవాలి. మనం దేవునికి వ్యతిరేకమైన తప్పు చేస్తే దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మనుషులకు వ్యతిరేకమైన తప్పు చేస్తే మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. కొన్నిసార్లు మనం దేవుని దగ్గర ఒప్పుకుంటాం కానీ మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. అది దేవుడు నిర్ణయించిన పద్ధతి. కాబట్టి తప్పును తప్పుగా ఒప్పుకున్నప్పుడు పోగొట్టుకున్నవి పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క దోషం దేవుడిచ్చినవి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత వారికి అర్థమైంది, మా దోషాన్ని బట్టి మేము పోగొట్టుకున్నాం అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. ఆ తర్వాత వాళ్ళు పొందారు. ఆ సంగతులన్నీ కూడా మనకు ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఆ విధంగా మన ప్రభు ఎదుట మన దోషాన్ని మనం ఎప్పుడు కూడా కప్పుకోకుండా మనం ఒప్పుకుండాలి. ఒప్పుకున్నప్పుడే ప్రభు ద్వారా క్షమాపణ పొందుకుంటాం. ప్రభు ద్వారా పోగొట్టుకున్నవి మనం పొందుకుంటాం. మరి అనుభవాన్ని దేవుడు మనకు సమృద్ధిగా దయచేసి నడిపించునుగాక. ఆమేన్.